రాత్రి 12 అవుతుంది. ఏంటంటే ప్రతిరోజు రాత్రి 12 గంటలకి ఫస్ట్ డిపార్చర్ అయ్యే బండి వివేక్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మీకు అదే చూపించాను. సరిగ్గా 12:10కి డిపార్చర్ అవుతుంది. ఈ బండి దరిద్రం ఏంటంటే రాత్రి 11:50కి వస్తుంది, అంటే 12:10కి డిపార్చర్ అవుతుంది. డేట్ మారిపోద్ది. అది ఎరాకుడ్ వస్తుంది, చూద్దాం.
వందే భారత్ సిడిఓకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉదయం 9:15కి 8వ నెంబర్కి వస్తుంది అనమాట. అది లెక్క. అంటే మనం సరిగ్గా 12:10కి అంటే ప్రతిరోజు ఫస్ట్ బండి డిపార్చర్ అయ్యేది ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్ మీకు ఆల్రెడీ తెలుసు, 4000 కిలోమీటర్లు. అది ఈ 11:50కి వస్తుంది, 12:10కి వెళ్తుంది. అంటే నిన్న వస్తుంది, ఈరోజు బయలుదేరుతుంది వివేక్ ఎక్స్ప్రెస్ రోజు ఉంది. అది మనం ఆల్రెడీ చూసాం. రెండో బండి అమృత్ భారత్ కాదు, అమృత్సర్ బండి, అది వచ్చింది 2వ నెంబర్కి. రెండు ఒకేసారి అరైవల్ డిపార్చర్ అయ్యింది చూసారా. ఇంకా 12:20కి అమృత్ భారత్ వస్తుంది. వందే భారత్ వెళ్ళిపోయింది సిడిఓలోకి, హ్యాపీకి పడుకుంటుంది అక్కడ. 8వ నెంబర్లో ఉంది విశాఖపట్నం అమృత్సర్, ఆ బండి కూడా వెళ్ళిపోద్ది. మనం వెళ్ళి వీడియో తీద్దాం, ఎందుకంటే మనం ఇప్పుడు 1లో ఉన్నాం, అది 8లో ఉంది. పదండి. ఆల్రెడీ ఆ బండి వెళ్ళిపోయింది సగం దూరం, మనం ఆఫ్ చేసాం. ఎందుకంటే ఒక బండి డిపార్చర్ అయిన వెంటనే షంటింగ్ వెళ్ళిపోద్ది. ఇందరు కూడా అలాగే అయింది. 12:15కి అయింది వివేక్ అయిన వెంటనే 5 నిమిషాల్లో 1లో బండి షంటింగ్ వెళ్ళిపోయింది. మనం 1 నుంచి 8కి వెళ్ళినప్పుడు సగం వెళ్ళిపోయింది హీరాకోడ్లో, సగం బోగీలు కవర్ చేసాం. బండి ఖాళీగా ఉంది. ఏదైనా విజయవాడకు ఉన్న డిమాండ్ భువనేశ్వర్కి ఉండదు, కానీ ఒక్కొక్కసారి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి డిమాండ్ ఓన్లీ విజయవాడకే, భువనేశ్వర్కి చాలా తక్కువ. భువనేశ్వర్ కూడా ఉంటుంది, కాకపోతే విజయవాడకి ఫస్ట్ ప్రయారిటీ. ఏదైనా విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి డైలీ ఉండాలి బండి రాత్రిపూట. అదే విజయవాడ అనుకోండి, రాత్రి 10 తర్వాత ఎల్టీటీ ఉంటుంది, ఏపీ ఉంటుంది. కానీ భువనేశ్వర్కి బయట నుంచి వచ్చే బండి హీరాకోడ్ ఉంటుంది, పారాదీప్ ఉంటుంది. డైలీ కాదు, డైలీ ఉన్న బండి వివేక్ ఎక్స్ప్రెస్, అది రాడ్ బండి, అది అందరికీ తెలిసిందే. చూద్దాం, ఇంకా మనం మార్నింగ్ 4 o'clock వరకు వ్లాగ్ చేద్దాం. ఎన్ని బళ్ళు వస్తే చూద్దాం. ఇప్పుడు రాత్రి 1 గంట అయింది. చూద్దాం మార్నింగ్ 4 వరకు ఎన్ని బళ్ళు ఉంటే అన్ని చూద్దాం. షంటింగులు హీరాకోడ్ షంటింగ్ 2లో ఉంది కదా, షంటింగ్ ఎప్పుడు వెళ్తుందో చూద్దాం. ఓకేనా. మీకు విషయం చెప్పాలి, రాత్రి 12 నుంచి ఉదయం 4 వరకు విశాఖపట్నం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. విజయవాడ చూడండి ఎన్ని బళ్ళు వస్తాయో, ఒకే బండి 2 ట్రిప్పులు. అంటే ఇటు విశాఖపట్నం నుంచి వచ్చేవి, అటు విజయవాడ నుంచి వచ్చేవి, హైదరాబాద్ నుంచి వచ్చేవి, 2 బళ్ళు ఒకేసారి కలుసుకుంటాయి. అంటే గోదావరి ఏపీ అన్నీ 2. విశాఖపట్నం 12 నుంచి ఉదయం 4 వరకు సైలెంట్గా ఉంటుంది. ఏదో 1-2, యాక్చువల్గా 12 నుంచి 4 వరకు ఒక బండి కూడా ఉండదు. ఏదో 1-2 వీక్లీ. ఒక్కోసారి రాత్రి 1 గంటకి పూరి చెన్నై, లేదంటే షాలిమార్ చెన్నై, లేదంటే తిరునెల్వేలి బండి, ఏదో వారానికి ఏవో ఉంటాయి 1-2. నేను 12 నుంచి 4 వరకు పొట్టమని గంటకు ఒక బండి కూడా రాదు, ఖాళీగా ఉంటుంది. ప్లాట్ఫామ్లో అన్నీ ఖాళీ. అందుకే ఈలోపు 6వ నెంబరు 7వ నెంబరు రాయపూరు గుణపూరు పెట్టేస్తాడు సైలెంట్గా వెళ్ళి. ఇప్పుడు 7వ నెంబర్లో పెడతాడు రాయపూర్ బండి గుణపూర్ బండి ఒకే ప్లాట్ఫామ్లో ఉండొచ్చు. అదొక తలకాయ నొప్పి.
రేపు ఎలాగే ఆదివారం కాబట్టి ఈరోజు శనివారం, సారీ ఈరోజు శనివారం కదా. సో చాలా బళ్ళు ఉంటాయి, చూద్దాం ఉదయం అయినా మనం మ్యాక్సిమం 4 వరకే చేద్దాం, చాలా కష్టం 4 తర్వాత. ఇప్పుడు వచ్చిన బండి నేనే చూసి షాక్ అయిపోయాను. జైపూర్ కెరండోల్ ప్యాసింజర్ అంట. యాక్చువల్గా మొన్న 2 వీక్స్ 1 వీక్ బిఫోర్ కోరాపుట్ తర్వాత జైపూర్ వెళ్ళే రూట్లోని వర్షాల వల్ల కొన్ని రోడ్డు బ్లాక్ అయిపోయింది. అంటే రోడ్డు కాదు, అంటే ట్రాక్ మీద ఆ రూట్లో ఎప్పుడు అంతే కదా అవుతుంది వర్షాల వల్ల. సో అన్ని బళ్ళు కోరాపుట్ వరకు వెళ్తున్నాయి. అంటే విశాఖపట్నం కెరండోల్ 2 బళ్ళు కోరాపుట్ వరకు, అటు ఏరా క్యాండ్ కూడా అన్ని వాళ్ళు కోరాపుట్ వరకు. సో అంటే కోరాపుట్ నుంచి కెరండోల్ ఈ ఒక్క బండి కూడా లేదు. దానివల్ల ఈ బండి వేసారేమో అనుకుంటున్నాను, చూద్దాం. ఈరోజు చూశాను అసలు బండి ఇదొక బండి ఉందని. ఇంకా ఆపేస్తారేమో ఈ బండి, చూద్దాం. పోన్లే, మన రాత్రి బ్లాగ్లో అది ఒక కొత్త బండి వచ్చింది, మనకు చాలా హ్యాపీ. అంటే ఏదైనా ఒక బ్లాగ్లో ఒక తెలియని ఒక బండి వస్తే అదొక హ్యాపీనెస్. డైలీ వచ్చే బండి అది ఎలాగ కామనే. పోన్లే, మనం వచ్చిన రాత్రిలో ఒక బండి అంటే ఒక కొత్త విఐపి వచ్చింది. నేనే చూసి షాక్ అయిపోయాను. వందే భారత్ ఎలాగా ఉంది, మళ్ళీ ఇంకోటి ఉంది సర్ప్రైజ్, ద కింగ్ కోరమండ్ వస్తుంది. ఏం చేస్తారు, కింగ్ కూడా లేటే. ఆర్ఎస్ఏ ఉంది కదా, మరి అలాగే ఉంటుంది అన్నమాట. రాత్రి 7:50కి రావాలి, 8:10 బయలుదేరాలి. ఈ పాటికి ఆ బండి ఇప్పుడు టైం ఎంత అయింది చూడండి, 1:20 అయింది కదా. ఈ పాటికి ఒరిస్సా కూడా వెళ్ళిపోవాలి, మ్యాక్సిమం బరంపూర్ కొరదా రోడ్. ఇంకా వైజాగ్ రాలేదు. ద కింగ్ కోరమండ్, ద కింగ్ కూడా లేటే. ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్ఎస్ఏ, ఏం చేస్తున్నాం, అలా ఉంటుంది మళ్ళీ. ద కింగ్ ఆర్ఎస్ఏతో అవ్వడం వల్ల ద కింగ్ పేరు మారిపోయింది. ఆ బండి షాలిమార్ ఎప్పుడు పేరు మార్చారో అదే పేరు, డెస్టినేషన్ మారిపోయింది. ఇంకా అదే ద కింగ్కి వాల్యూ పోయింది.
ఇందాక మీకు చెప్పాను కదా, ప్యాసింజర్ రాయ్పూర్ ప్యాసింజర్ ఉదయం 4:20కి బయలుదేరుతుంది. ఈ బండి వెనకాతలే అక్కడ గునుపూర్ ప్యాసింజర్ కూడా ఉంటుంది. అంటే రెండు ఒకేసారి వస్తే మధ్యలోని వాళ్ళ వెనకాతలు కట్ చేస్తారు. రెండు ఐసీఎఫ్లే కదా, ఒకే ప్లాట్ఫామ్లో రెండు ఉంటాయి. అంటే మనకి సోమవారం శుక్రవారం బరంపూర్ ఇంటర్సిటీ కోరాపుట్ ఇంటర్సిటీ అలాగా ఒకే ప్లాట్ఫామ్లో రెండు అలాగనమాట. అది ఒకే ప్లాట్ఫామ్లో రెండు ఉంటాయి. అది అన్నమాట. ఈ బండి లేట్ అయిందంటే అది లేట్ అయిపోద్ది. చెప్పడం మర్చిపోయిన, ఈ ప్యాసింజర్ కూడా రేక్ షేర్ ఉంది. విశాఖపట్నం రాయ్పూర్, విశాఖపట్నం కోరాపుట్. అందుకే బోర్డు మీద చూడండి, విశాఖపట్నం రాయ్పూర్ ఉంటుంది ప్లస్ కోరాపుట్ ఉంటుంది. ఏ బండి వెళ్తుంది ఆ బండి బోర్డు ఉంటేనే బాగుంటుంది. లేకపోతే చాలామంది కన్ఫ్యూజన్, ఒక బండి ఎక్కబోయి ఇంకో బండి ఎక్కే అనే ఫీలింగ్ ఉంటుంది. ఏం చేస్తారు, రైల్వే అంటేనే క్లారిటీ ఉండదు. అంతే, ఏదైనా క్లారిటీ ఉండాలబ్బా. ఇప్పుడు విశాఖపట్నం కడప తిరుమల కోరబా ఎక్స్ప్రెస్ ఉంది, అది కూడా అలాగే బోర్డు మార్చరు. అదేటో మరి ఆ బండి ఎక్కుతారు ఈ బండి ఎక్కుతారు, క్లారిటీ ఉండదు. విశాఖపట్నం చర్లపల్లి సికింద్రాబాద్ అది ఒక ఆర్ఎస్ఏ ఉంది. విశాఖపట్నం తిరుపతి స్పెషల్ ట్రైన్ ఆర్ఎస్ఏ, ఒకే బోర్డు ఉండాలి. కొన్ని బోర్డులు వెనక్కి తిప్పించినా పర్వాలేదు, రెండు బోర్డులు ఒకేసారి ఉంటే అసలు ఏ బండి ఎవరికి తెలియదు. ఏం చేస్తుంది, దట్ ఈస్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. పోనీ ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి మనకి ఎలాగ పూర్తిగా సౌత్ కోస్ట్ రైల్వే వచ్చింది. అది పూర్తిగా వచ్చిన తర్వాత కూడా బోర్డులు అంటే పూర్తిగా మన కంట్రోల్లో ఉంటే మంచిది. ఇంకా 2 బోర్డులు 3 బోర్డులు ఒకే బండి మీద 2-3 ఉంటే క్లారిటీ మిస్ అవుతుంది. మెయిన్ క్లారిటీ కావాలి, అంతే కదా. ఇప్పుడు రాత్రి 2 అయింది కదా, అంటే ఇది 4:20కి బయలుదేరుతుంది. ఆ వెనకాతల బండి గుణపూర్ పోతకు 6కి బయలుదేరుతుంది. ఒక్కొక్కసారి వందే భారత్ ముందే వెళ్ళిపోతే ఇది ఇంకా 6-6:30 ఒక్కొక్కసారి బాగా వేసేస్తాడు గుణపూరు. ఇప్పుడు ప్లాట్ఫామ్ 2 అయింది, 3, 4, 5, 6 మహా అయితే 4 అవర్స్ 7 నెంబర్ ప్లాట్ఫామ్ బ్లాక్ అవుద్ది. ఇప్పుడు ఏ బాల్ రావు కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. ఉదయం కాకినాడ బండి వచ్చినప్పుడే 6వ నెంబర్కి సాయంత్రం వరకు ఉండిపోద్ది. అదేటో మరి, అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 భవానీపట్నం వస్తుంది. అంటే పగల కదా ఎక్కువ బాల్ వస్తాయి, అప్పుడు ప్లాట్ఫామ్ వేస్ట్ కదా. అది కూడా చూసుకోవాలి ఇండియన్ రైల్వేస్, అంతే. ఇప్పుడు టైం 2:15 అవుతుంది. ద కింగ్ వచ్చేస్తుంది మన చెన్నై సెంట్రల్ నుంచి. ఏ ప్లాట్ఫామో చూద్దాం. ఏదైనా పాసింగ్ త్రూ వైజాగ్కి 3-4 పాసింగ్ త్రూ, అది అలాగా కోరమంలో పాసింగ్ త్రూ కాబట్టి 3వ నెంబర్ 4కి ఇస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే 5వ నెంబర్లో బెనారస్ ఉంది, 2లోనే అమృత్సర్ 2 ఉన్నాయి. 3-4 ఖాళీ. పాసింగ్ త్రూ ఎప్పుడు 3-4 చూద్దాం, 3కి ఇస్తాడా 4కి ఇస్తాడా, లేదంటే అది అలాగే ద కింగ్ కాబట్టి 1లాగా ఇస్తాడేమో చూద్దాం. కోరమండల్ చూద్దాం. 2:15 అంటే ఈ పాటికి కొరదా రోడ్డు భువనేశ్వర్ కూడా వెళ్ళిపోవాలి. ఇంకా రాలేదు బండి. గోపాలపట్నంలో అనౌన్స్మెంట్ ఇచ్చాడు, చూద్దాం. 3-4 ప్లాట్ఫామ్. ద కింగ్ కోరమండల్. చెన్నై షాలిమార్ 3 నెంబర్. ఎప్పుడైనా పాసింగ్ త్రూ ఎప్పుడు 3-4. బెనారస్ వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ 5 నుంచి. నిన్న రాత్రి 9కి వచ్చింది, 2కి వెళ్తుంది. దట్ ఈస్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఖాళీ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మన కార్మన్లు అరైవల్ చూసి ఇంకా బ్లాగ్ ఎండ్ చేద్దాం, ఓకేనా.
Superfast Express is on platform number 3. महात्मा गांधी कैंसर हॉस्पिटल एंड रिसर्च इंस्टीट्यूट एखाने अत्याधुनिक ज्ञान कौशल द्वारा कर्कट रोगर चिकित्सा कराए एखाने वर्तमान शिशु स्वास्थ्य कल्याण योजना स्मार्ट कार्ड द्वारा चिकित्सा सुविधा उपलब्ध एखाने गंगा खाद्य पानी एवं प्रकार कर्कट रोगर सफल चिकित्सा महात्मा गांधी कैंसर हॉस्पिटल एंड रिसर्च इंस्टीट्यूट का माध्यम आगे कृपया ध्यान दें। गाड़ी संख्या 585228 विशाखापट्टनम रायपुर पैसेंजर प्लेटफॉर्म नंबर 7 पर खड़ी है। ट्रेन नंबर 58528 विशाखापट्टनम रायपुर पैसेंजर इज ऑन प्लेटफॉर्म नंबर 7।